ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు. That uncle is shouting, guys. Very disturbing. మనకి వ్లాగ్ చేసుకునే యోగం లేదు. సరే అంకుల్. హలో గైస్, ఈరోజు పండగ ఉగాది. ఎంత త్వరగా లేవాలి, ఎంత త్వరగా స్నానం చేయాలి. కొంతమంది ఏంటిది వెరీ నాన్ సెన్స్ గైస్, కొంతమంది రాత్రి నన్ను ఏది ఎన్నింటికి లేవాలి అని 25 సార్లు అడిగారు. అది నాకు బాగా తెలుసు, పూజలు చేసేదానిలాగా. నేను 4 అని చెప్పా, ఇంకా లేగలేదు. వెరీ బ్యాడ్ బిహేవియర్. వాళ్ళ వైఫ్కి ఏమో అలాంటివి ఏం లేవు. త్వరగా లెగిసామా, రెడీ అయ్యామా, కొత్త బట్టలు వేసుకొని షో చేసామా, అందుకే లెగిసింది. ఉత్తప్పుడు లెగవద్దు, రోజు లెగవద్దు. పండగ రోజు కొత్త డ్రెస్ వేసుకొచ్చని లెగిసి. దేనికి లేస్తున్నాను? ఎందుకు లేస్తున్నా రోజు? ఈ రోజు నన్ను ఎవరు ఏమనకుండా నేను లెగిసా, ఎందుకంటే నాకు దైవభక్తి ఎక్కువ. పండగ నేనే బాగా ఖాళీగా ఉన్నా అనుకోద్దు గైస్. ఇప్పటిదాకా పనులన్నీ చేసి చూడండి, స్వెటింగ్. అరే సౌండ్ లేకుండా తినొచ్చు కదా ప్లీజ్. బాగా వచ్చు కదా, నా సొంత పెత్తనం చేయాలి మధ్యలో. అమ్మా ఏమైంది నా పిల్ల ఇప్పుడు నిన్ను వచ్చి కాదు అట్ట ఏమంటుంది చెప్పు సరిగ్గా పెట్టాలమ్మా అని అడిగాను. మరి ఇలా ఎలా పెట్టాలని అడిగాను. దాంట్లో తప్పేముంది గైస్, జస్ట్ తెలియని విషయాలు తెలుసుకుంటున్నాను. నేను తింటున్నా, సో కెమెరా ఊగినా నన్ను అనొద్దు. తినద్దు. ఎందుకు తింటున్నావు పిగ్గులాగా? నేనేం తినకుండా నీ పనులు చేస్తుంటే అదే సగం సగం బా తెల్లు ఎక్కువైంది బాగా. వెళ్ళు నాన్న, వెళ్ళు. ఎట్ట కట్టాలి ఎట్ట పెట్టాలని అడిగినవరా? అరే అమ్మ ఎలా ఏదో ఒకలా పెట్టేసే అందులో. ఒకవేళ లేదు నాన్న నీకు ఇష్టం వచ్చినట్టు పెట్టు అంటే ఐ విల్ డెకరేట్ ఇట్. ఓకే, నీకు నచ్చినట్టు పెట్టు. ఇప్పుడు టైం లేదు రా, నాకు చాలా పని ఉంది, ఇలా ఖాళీగా లేదు. అందిద్ది, కాకపోతే మా అక్క కూడా కొంచెం పుణ్యం కావాలి కదా అని చెప్పి తన్ని పెట్టమన్నాను. అక్కలో యూ పొట్టి ఫెలో. ఇచ్చుడు పని రాదు గైస్. ఆకులు చూడండి, వాళ్ళ ఇంటి వైపు తిప్పి పెట్టింది. పెద్ద పనివంతురాలని చెప్పిద్ది మా అమ్మ మళ్ళీ గురించి. వీళ్ళన్ని పనులు నాకే చెప్తారు గైస్, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోలేరు. ఇంత చేదేస్తావు మమ్మీ ఉగాది పచ్చడిలో. మరి ఇంత చేదా? ఇప్పటికే ఎక్కువైపోయింది. అమ్మే వాళ్ళ ఇప్పుడే నాకు ఒక బిజినెస్ ఐడియా మమ్మీ చెప్పింది గైస్. ఒకప్పుడు అలా చేసేవాళ్ళంట. ఈ వేపూత నుంచి వచ్చే కాయలు మొత్తం సమ్మర్లో కోసి దాచుకొని అమ్మేవాళ్ళంట. మా అమ్మ కూడా అమ్మిందంట. ఏంటంట అసలుకి మా అమ్మ సర్పంచ్ కూతురు గైస్, అయినా అమ్మింది గైస్. ఓకేనా, చల్లబడ్డావా? అసలు నాకు ఆ ఉద్దేశం లేదు, అమ్మే నేనని చెప్పమాకంది. అంటే మా అమ్మ కష్టజీవి గైస్, వాళ్ళ నాన్నకి కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ అవుదామని చెప్పి. ఈరోజు పండగ చేసుకుంటున్నావా లేదా మనం? ఎందుకంటే 1 గంట నుంచి చేస్తుంది గైస్ ఈ పిల్ల వంట. అరే ఏంట్రా ఇవి? అదే ఎందుకు ఏం చేస్తున్నారు దీంతో? అలా చేస్తారే, రౌండ్గా చేయరే అప్పాలు. మా నాన్న అప్పుడు దాకా మాట్లాడు, మేము రెడీ అయిపోయి కూర్చున్నాక. మా అయితే రెడీ అయ్యి వస్తాడు, ఇంకా స్టార్ట్ చేస్తాడు, వెళ్దాం టైం అవుతుంది. అప్పుడు దాకా అవుతుంది టైం, ఆయన స్నానం చేసినప్పుడే అవుద్దా టైము. ఇండియన్ డాడ్స్ మార్చలేము మనం వాళ్ళని. ప్రసాదం చేయమంటే మా అక్క ఇలా ఎచ్చులు చేస్తుంది గైస్. ప్రసాదానికి కూడా ఇంత ఎచ్చులు చేయాలని తెలియదు నాకు. మంచి కష్టపడ్డాయి రోజు నేను. అరే ఇయర్ స్టార్టింగ్లో కష్టపడితే ఇయర్ అంతా కష్టపడతారంటారా? ఏం చేస్తాం, మాకు అలవాటే, కష్టజీవులం కదా. అమ్మో నువ్వమ్మా, మాకు ఇలా జోకులు వేస్తుంది, పట్టించుకోమాకండి గైస్.
నాది జోక్ అని వాళ్ళకి తెలుసురా, నీ సీరియస్ అనుకుంటే వాళ్ళు. ఉగాది శుభాకాంక్షలు నాన్న. ఓకే చూడు సరే, కానీ నిజం చెప్పినానా, నేను దొరికానా ఏంటి? ఎందుకు నా ఏజ్ సరిగ్గా చెప్పట్లేదు? నేను పుట్టిన సంవత్సరం. అబద్ధం చెప్పదు నాన్న. అగో నువ్వు కళ్ళల్లో చూసి మాట్లాడలే అంటే నువ్వు దొరికిపోయావు. మా అమ్మ నాన్న నుంచి నన్ను దూరం చేశారు గైస్ వీళ్ళు. మా అమ్మ నాన్న అక్కడ ద్వారకా తిరుమలలో ఉంటారు. మీకు వెళ్ళినప్పుడు నా పోలికలతో కనిపిస్తే కొంచెం వాళ్ళకి చెప్పండి, నేను మదర్లో ఉంటాను. సో మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామన్నమాట. అక్కడ మాకు ఎల్లమ్మ తల్లి అని ఉంటుంది. మ్యాక్సిమం తెలంగాణలో ఉన్న అందరికీ ఉంటుంది ఇది. సో మేము అక్కడ ఫస్ట్ ఇంట్లో ఏ అకేషన్ అయినా లేదా ఏదైనా పండగ అయినా ఫస్ట్ అక్కడ పూజ చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. సో మార్నింగ్ ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ ఉంచకూడదు నాన్న. వెనకాల మీ ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫేస్ ప్యాక్ ఆడుంది. ఏం తెచ్చావు మావయ్య? కొబ్బరికాయలమ్మా. ఓకే మావయ్య, ఇంకా పూజ అవ్వలేదు. గైస్ ఇక్కడ ఒకరు కనిపిస్తున్నారా? ఏదో పూజ చేసే వాళ్ళకు లోపలికి వెళ్ళి ఉంచున్నారు. అప్పటి నుంచి కదలకుండా మంచి నీడలో కూర్చున్నాడు. మా అక్క చేసిన ఒకే ఒక పని ఇప్పుడు ఆ బుట్ట తీసుకోవడం. అంత లేదు. మా నాన్న చేసిన చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నుంచి అమ్మకి చాలా సలహాలు ఇచ్చాడు. ఉచిత సలహా శ్రీని మావి, ఉచిత సలహా అంట. బాగా చేసావు మమ్మీ. దేవతను కదా. సో ఇప్పుడు మేము దిందుకూరులో ఉన్న అమ్మవార్ల గుడికి వెళ్తున్నాం. గ్రామ దేవతల గుళ్ళకి వెళ్తున్నాం. గురుగులు ఉన్నాయి కదా, ఈ గురుగులు కూడా ఎల్లమ్మ తల్లి, ఉప్పలమ్మ తల్లి. ఓకే. ఏ అమ్మవారు? ఎక్కడా లేదు, ఇక్కడ ప్రత్యేకమైన ప్రత్యేకత. ఈ గుళ్ళు మాత్రం మా నాన్న ప్రతిష్ఠించి తర్వాత పునఃప్రతిష్ఠ జరిగింది 2016లో. అండ్ మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాము. వచ్చాక మళ్ళీ పూజ కోసం ప్రసాదాలు అన్నీ సెట్ చేసుకొని ఇంట్లో కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాం. తెలుసుగా మా గులాబ్ జాములు చేసాం, చింపేస్తా. పూర్ణాలు చేయడం అనేది ఒక ఆట. మా అమ్మ కళాకారి కదా.
ఏమన్నారు కళాకారిణి. అవుట్పుట్ నువ్వు చెప్పావుగా మమ్మీ. ఇక్కడ ఇంకొకరు ప్రసాదం చేస్తున్నారు, వాళ్ళ సొంత ప్రసాదం చేసుకుంటున్నారు. ఆంటీ 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 ఇక్కడ నేను వెరైటీగా తీస్తాను. బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ వచ్చి మిడిల్లో ఒక్కదాన్ని రెడ్ కనిపిస్తుంది. లేదు సూపర్ ఉన్నో తెలుసా. బాగా పులిహోర కలుపుతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకోకుండా ఎక్స్ట్రా చేస్తున్నారు. చూడండి గైస్, వాళ్ళు అలా ఉంటారు. ఇక్కడ మా అమ్మ చాలా సిన్సియర్గా గారెలు చేస్తుంది. నేను పని చేస్తున్నా కాకపోతే కనపడట్లేదు, నేను తురుముతున్నా. ఓకే గైస్, ఇక్కడ విధ్వంసం జరిగింది, నేను తురుముతున్నా. కనిపిస్తున్నా నాకు అన్ని తిరిగే పనులు చెప్తుంది గైస్. మక్కకు మాత్రం కదలకుండా కూర్చునే పనులు చెప్తుంది. అంటే పార్షాలిటీ పనికిరాదు మమ్మీ నీకు. ఇదిగో గైస్, వీడియో కోసం మూడోసారి నేను వేయటం. అండ్ ఇక్కడ గారెలు వేస్తున్నారు. మ్యాంగో ఏ మమ్మీ ఇప్పుడు వేపొద్దు స్టైల్ అలా చూపిస్తాను. స్టైల్గా ఇలా వేయాలి గైస్. అరే చేదో చిత్ర చేదో తినాలి. అరే ఇన్స్టాగ్రామ్లో ఏం చెప్పారు? ఇన్స్టాగ్రామ్లో చేదైనా కానీ ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని తినమ్మా. అందుకే ఏం వేసావు? అందుకే వేపూత ఎక్కువ వేసా. నువ్వే తినైతే తిని మీరందరూ సంవత్సరం మొత్తం స్వీట్గా ఉండాలని చేదు ఎక్కువ వేసా. ఉగాది ఎలా అనిపిస్తుంది? ఉగాది పుల్ల పుల్లగా కాదురా, మామిడికే పుల్ల పుల్లగా ఉందని చెప్తాను. ఇలాంటి నీచులు నేను అడుక్కోడు. ఏంటిది? నోట్లో పెడితే బెల్లం ముక్క మిట్ట అమ్మని అడిగితే పొమ్మంది అల్లుడింటికే అల్లుడింటికే. ఇంకొకసారి ఇంకోసారి ఇంకోసారి మా మహేష్ బాబు చెల్లిట్రా. ఏం చదివేస్తున్నావురా? దేవుడి దగ్గర బట్టలు పెట్టాలి. ఓకే టేక్ బొచ్చా. నీకు ఎట్లా అనిపిస్తుంది? టేక్ బొచ్చా. అరే దీంట్లో పట్టింది అలా పెట్టడమే, జస్ట్ ఏదో వెండిది లోపల ఉంది. ఇప్పుడు తీలే అట్లా చూపించకూడదు గొర్రె ముందే. ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు బయట తెలిసిపోయింది. పులిహోర మై అవుట్ఫిట్ గైస్. జుట్టు కాదురా, నువ్వే పిచ్చిదానిలాగా ఉన్నావు. తినడానికే వచ్చింది ఫ్రెండ్. వీడియో స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది. ఫైనల్లీ మా ఉగాది సెలబ్రేషన్స్ ఓవర్. కానీ ఇప్పుడు ఫుడ్ తినాలి. బిగులు ఇంకా మనం ప్రసాదాలు కుమ్ముదాం ఫ్రెండ్స్. పులిహోర పాయసం